నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఒకప్పుడు మన హైడ్రా పేరు చెప్తేనే చెరువుల ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా, బఫర్ జోన్లో ఉందా, అయితే లేపై బుల్డోజర్ ఎక్కించేయి. ఇది నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డి సర్కారు మోగించిన సమరశంఖం. కానీ సీన్ కట్ చేస్తే ఒక పెద్ద ట్విస్ట్ పడింది. చట్టం అందరికీ ఒకటే అనుకున్నారేమో, కానే కాదు. మన పాలకులు నువ్వు నాకు నచ్చావు, నీకు రూల్స్ వర్తించవు, నువ్వు నాకు నచ్చలేదు, నీ ఇల్లు కూల్చేస్తా అనే ట్రెండ్ను ఫాలో అవుతున్నారా అనే అనుమానాలు ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో గట్టిగా రేగుతున్నాయి. దానికి కారణం ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థ వివాదం. నిన్నటి వరకు ఎఫ్టీఎల్లో ఉంది అన్న చెరువు రాత్రికి రాత్రే తుడిచిపెట్టుకుపోయిందా, లేక రేవంత్ రెడ్డి సర్కార్ ఎంఐఎం వార్నింగ్ కు భయపడి యూటర్న్ తీసుకుందా? ఈ రోజు మన స్పెషల్ అనాలిసిస్ లో అసలు మ్యాటర్ ఏంటో విడమర్చి చెప్దాం. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక కథలోకి వెళితే, బండరాళ్ల కింద చెరువుల మధ్యలో కట్టిన అక్రమ నిర్మాణాలపై లాయర్ విజయ్ గోపాల్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఏంటది? సల్కం చెరువు ఎఫ్టీఎల్ పరిధిని ఆక్రమించి ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థను కట్టారు, చర్యలు తీసుకోండి అని. సరే, దీనిపై విచారణ జరిగింది. కోర్టుకు రిపోర్ట్ ఇవ్వమని ప్రభుత్వాన్ని అడిగింది. ఇక్కడే అసలైన కామెడీ మొదలైంది. మన రెవెన్యూ, నీటిపారుదల శాఖలు కలిసి ఒక జాయింట్ సర్వే చేశాయట. ఆ సర్వే రిపోర్ట్ను పట్టుకొని అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ హైకోర్టు మెట్లెక్కారు. కోర్టులో ఆయన ఏం చెప్పారో తెలుసా? యువర్ ఆనర్, అసలు ఫాతిమా ఓవైసీ కాలేజీ భవనం సల్కం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే లేదు. గత ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ కింద చెరువు కట్టను భలే డెవలప్ చేశారు. ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి ఆక్రమణలు లేవు అని ఒక క్లీన్ చిట్ ఇచ్చేశారు. వావ్, వాట్ ఎ మిరాకిల్! నిన్నటి వరకు చెరువులో ఉంది అన్న భవనం ప్రభుత్వం సర్వే చేయగానే చెరువు పక్కకు జరిగిపోయిందా, లేక కాలేజ్ బిల్డింగ్ జరిగిపోయిందా? కానీ మన హైకోర్టు జడ్జ్ సామాన్యుడు కాదు. మ్యాప్లను, రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించిన జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం ప్రభుత్వానికి ఇచ్చిన లెఫ్ట్ అండ్ రైట్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. హైకోర్టు జడ్జ్ ప్రభుత్వ లాయర్ను చూసేమన్నారో తెలుసా? అయ్యా సర్కార్, మీరిచ్చిన మ్యాపుల్లోనే చెరువులోకి అక్రమ నిర్మాణాలు చొచ్చుకొని వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అలాంటప్పుడు ఎన్టీఎల్ ఆక్రమణకు గురి కాలేదని కోర్టుకు ఎలా చెప్తారు? మమ్మల్ని పిచ్చోళ్ళని అనుకుంటున్నారా? ఇంతటితో ఆగలేదు కోర్టు. పాత రికార్డులను తీసి గుచ్చి గుచ్చి అడిగింది. క్వశ్చన్ నెంబర్ 1. గత కాస్ర పహాణీల్లో ఈ సల్కం చెరువు విస్తీర్ణం 39 ఎకరాలుగా రికార్డైంది. 2016లో ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. మరి అప్పుడున్న ఎఫ్టీఎల్ విస్తీర్ణం ఇప్పుడు హఠాత్తుగా ఎలా తగ్గిపోయింది? నీళ్లు ఆవిరైపోయాయా, లేక భూమి కుచించుకుపోయిందా? క్వశ్చన్ నెంబర్ 2. 10 ఏళ్లుగా ఈ చెరువు ఎఫ్టీఎల్ తుది నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు? ఫైల్స్ మీద ఏమైనా తాటి పండ్లు పెట్టారా? క్వశ్చన్ నెంబర్ 3. ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు నచ్చిన వారి పట్ల ఒక విధంగా, ఇతరుల పట్ల మరో విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నాయి? సామాన్యుడి ఇల్లు ఉంటే బుల్డోజర్ పెడతారా? పెద్దోళ్ళ ఇల్లు ఉంటే రూల్స్ మారుస్తారా? అంతేకాదు, ప్రతి దానికి ప్రెస్ మీట్లు పెట్టి మేమేదో పొడి చేస్తున్నామని చెప్పే మున్సిపల్ శాఖ, నీటిపారుదల శాఖ, హెచ్ఎండిఏలు ఈ కేసులో ఎందుకు నోరు మెదపడం లేదు, ఎందుకు వివరణ ఇవ్వడం లేదు అని కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు కథ ఇక్కడే ఉంది. ఒకప్పుడు ఇదే హైడ్రా ఏమంది? ఫాతిమా కాలేజ్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉందని తేల్చింది. ఎవరడ్డొచ్చినా సరే కూల్చేస్తాం అని లీకులిచ్చింది. కానీ కొద్ది రోజులకే హైడ్రా కమిషనర్ టోన్ మారింది. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, కాలేజీ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది, కానీ దాన్ని కూల్చేస్తే అక్కడ చదువుకునే పేద విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది. అందుకే ఫాతిమా కాలేజీని ఒక ప్రత్యేక దృష్టితో చూస్తున్నాం అని సరికొత్త మానవతా కోణాన్ని తెరపైకి తెచ్చారు. అయితే ఇటీవల ఫాతిమా కాలేజీని కూల్చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ. ఆయన రేవంత్ రెడ్డి సర్కార్కు డైరెక్ట్గా ఒక రేంజ్లో వార్నింగ్ ఇచ్చారు. ఫాతిమా కాలేజీని కూల్చేస్తే కథ ఇక్కడితో ఆగదు. మీరు ఒక్క కాలేజీని కూల్చేస్తే మేము 100 కాలేజీలు కడతాం, చూసుకుందాం ఎవరి బలమేంటో అని ఓపెన్ గానే సవాల్ విసిరారు. ఆ వార్నింగ్ రేవంత్ రెడ్డికి ఏ స్థాయిలో రీచ్ అయిందో ఏమో గానీ ఆ తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది.
నిన్నటి వరకు కూల్ చేస్తాం కానీ పిల్లల కోసం ఆగాం అన్న హైడ్రా మాటలు పోయి ఇప్పుడు నేరుగా కోర్టులోనే అసలు అక్కడ చెరువే లేదు, ఎఫ్టీఎల్ పరిధిలోనే కాలేజీ లేదు అని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసేసింది. అంటే ఎంఐఎం దెబ్బకు రేవంత్ సర్కార్ గజగజ వణికిపోయిందా, లేక లోపల జరిగిన పొలిటికల్ అండర్స్టాండింగ్ ఏంటో జనాలకి అర్థం కావడం లేదా? ఇక కాలేజీ యాజమాన్యం తరఫు లాయర్లు కోర్టులో వింత వాదనలు వినిపించారు. ఇదేదో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు, ఎప్పుడో కట్టేసిన బిల్డింగ్ గురించి ఇప్పుడు అడగడానికి ఈ పిటిషనర్ ఎవరు అన్నారు. దానికి కోర్టు గట్టి కౌంటర్ ఇచ్చింది. తమ్ముడు, అక్రమ నిర్మాణాలపై ఎప్పుడైనా ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చని మన చట్టంలోనే ఉంది. ఇది భవిష్యత్ తరాల జలవనరుల సమస్య అని తేల్చి చెప్పింది. అంతేకాదు, దేశవ్యాప్తంగా అక్రమ కూల్చివేతలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రసిద్ధ బుల్డోజర్ జడ్జిమెంట్ను ఎంతవరకు అమలు చేశారో చెప్పాలని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. మరోవైపు ఈ చెరువు ఆక్రమణలపై ఫైట్ చేస్తున్న లాయర్ విజయ్ గోపాల్ని, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొందరు ఫేక్ ప్రచారాలు, బెదిరింపులకు దిగుతున్నారట. దీనిపై స్పందించిన హైకోర్టు పిటిషనర్ విజయ్ గోపాల్కి పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని హోంశాఖకు గట్టి ఆర్డర్స్ వేసింది. ఏది ఏమైనా జీహెచ్ఎంసీ అధికారులు గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను కోర్టు వెనక్కి తీసుకున్నప్పటికీ ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన క్లీన్ చిట్ నివేదిక మాత్రం ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది. సామాన్యుడు చెరువు పక్కన గుడిసేసుకుంటే హైడ్రా జేసీబీలు గర్జించి క్షణాల్లో కూల్చేస్తాయి. మరి అదే ఓట్ల రాజకీయం, సీట్ల రాజకీయం వచ్చేసరికి ఎంఐఎం బయటకు రాగానే బుల్డోజర్ సైలెంట్ అయిపోయిందా? చట్టాలు, నివేదికలు రాత్రికి రాత్రే మారిపోతాయా? అందుకే హైకోర్టు అడిగింది ప్రభుత్వానికి ఈ పద్ధతి ఎందుకు అని. మరి ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఈ యూటర్న్ పై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.